హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అది నాకు ఈరోజు నా ఎదురు పడింది కాబట్టి మీకు పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫస్ట్ చెప్తున్నా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. 1K దాటిపోయింది. ప్లీజ్ ఇంకా మీ బ్లెస్సింగ్ కావాలి. మీ ప్రేమ, అభిమానాలు నాకు కావాలి. మీ ప్రేమ వల్ల మాత్రమే నేను గ్రోత్ ముందుకెళ్ళగలుగుతాను. నా ఛానల్ ఎందుకు పెట్టానో కూడా మీకు తెలుసు. ఆహ్, అంటే ఇప్పుడు చాలా వర్క్స్ ఉన్నాయి. కానీ బయటికెళ్ళే వాళ్ళ ఆప్షన్ ఉండదు. ఎళ్ళని వాళ్ళకి ఆప్షన్ ఉంటది. ఎళ్ళని వాళ్ళేంటంటే ఇట్లాంటి రీల్స్ వల్ల చాలా బెనిఫిట్ పొందారని కొంతమంది చాలామంది మెసేజ్ పోస్ట్ చేశారు. కాబట్టి అలా నేను గూడా వెళ్ళాలని చిన్న చిన్న ఏమైనా ప్రమోషన్ వీడియోస్ వస్తే హెల్ప్ అవుతుందని, మా ఫ్యామిలీ వరకు ఏదో మాకు చేయగలిగినంత హెల్ప్ అన్నా అవుతుందని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. తప్పుగా మాత్రం అనుకోకండి. ప్లీజ్ నేను మ్యారేజ్ అయిన వాళ్ళం కాబట్టి చూసి మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. మీరు ఎక్స్‌పెక్ట్‌గా మెసేజ్ చేస్తే నేను అంతే ఎక్స్‌పెక్ట్‌గా మీకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాను. టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఈరోజు నేను సీఎం గారి పెట్టిన ఒక లోన్ గురించి చెప్తున్నాను. అది అందరికి ఆల్మోస్ట్ తెలిసిందే. ఆ లోను 1,00,000 నుంచి 3,00,000 వరకు ఇస్తారు. 3,00,000 అంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు గానీ, బీసీ కులాలకు గానీ, అంటే ఒక 10 కులాల లోపు వాళ్ళకి ఇచ్చారు ఈ లోను. 2 లోన్స్ ఉన్నాయి. ఒకటి సీఎం గారు పెట్టింది. రెండోది మోడీ గారు పెట్టింది. అయితే ఇప్పుడు సీఎం గారు పెట్టిందయితే మనకి చిన్న చిన్న వ్యాపారికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నేను దానికే పెట్టాను. అయితే దానికి నేను లాస్ట్ మూమెంట్‌లో నాకు తెలిసింది. తెలిసేటప్పటికి నేను వెళ్ళాను. వెళ్ళాక చెప్తే నమ్మరు గానీ అప్లికేషన్‌లో కొన్ని కొన్ని ఫార్మ్స్ ఇవ్వాలయితే ఆ ఫార్మ్స్ నా దగ్గర లేవు. ఫోన్‌లో చూస్తే ఫోన్‌లో కూడా కొన్నే ఉన్నాయి, కొన్ని లేవు. అందుకని ప్లీజ్ దయచేసి మీరు ఎప్పుడైనా, ఎప్పుడు ఏది ఎలా వస్తదో తలుపు తట్టిద్దో మనకు తెలీదు. కాబట్టి ఇన్‌కము, క్యాస్టు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అకౌంటు ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సల్లా ఫోన్‌లో ఫోటో క్లియర్‌గా తీసుకొనుంటే మన దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికెళ్ళి తీసేసుకోవచ్చు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఒక్క పాన్ కార్డు, అకౌంటు లేదు. రెండోది క్యాస్ట్ అసలు పట్టించుకోలేదు. వాళ్ళు క్యాస్ట్ అడిగారు. కానీ ఏంటంటే తెలిసాక నేను ఒక 5 డేస్ ముందు నేను క్యాస్ట్ ఆన్‌లైన్ చేయించాను. ఆ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇచ్చేసా. ఒకవేళ తీసుకోకపోతే పరిస్థితి ఏంటి? బయట రూ. 5, రూ. 10 వడ్డీ కట్టే బదులు కొంచెం మనం శ్రద్ధ పెడితే ఇలాంటి లోన్స్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. కానీ వచ్చినా రాకపోయినా ఒక పాజిటివ్ థింక్‌తో ట్రై చేయండి. ఇప్పుడు వేలుకి వేలు వడ్డీలు కడుతున్నాం. ఆ కట్టేవాళ్ళు ఇప్పుడు నేను మొన్న 25,000 తీసుకుంటే 1 ఇయర్‌లో కట్టేస్తే బ్యాంక్‌లో రూ. 1,000 ఏశారు. అదే బయటైతే 1 ఇయర్‌లో నెలకొచ్చేటప్పటికి రూ. 3 వడ్డీ ఏసినా గూడా మనం రూ. 10,000 తీసుకుంటే ఎంత పడుతుంది? ఆలోచించుకోండి ఒకసారి. రూ. 300 పడుతుంది. 20,000కి వచ్చేప్పటికి రూ. 600 పడుతుంది. 600 అనుకుంటే దగ్గర దగ్గర 12 నెలల్లో 12 6 ఇంటూ 12 ఎయ్యండి. ఎంత అవుతుందో? దాన్ని బట్టి ఆలోచించుకోండి. చాలా బెనిఫిట్. కాబట్టి లోన్స్ ఏది వచ్చినా ఏదో ఒకటి చేయగలంత పేపర్స్ అన్నీ కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంచుకొని, కనుక్కొని, ముందుగానే మేల్కొని ఒక రాయి వేయండి. వస్తే మన గుడ్ లక్, రాకపోతే మన బ్యాడ్ లక్. పోయిన వాటిల్లో ఇదంతండి. కానీ రాదులే అనే ఒక బ్యాడ్ థింక్‌తో, రాదులే అనే నెగెటివ్ థింక్‌తో దయచేసి స్టెప్ వెనక్కి వేయకండి. ముందుకు వెళ్ళండి. 10 చేస్తాం లోన్స్. 10లో ఒకటన్నా రాకపోద్దా? కష్టపడిన ఫలితం ఖచ్చితంగా వస్తది. కొంచెం ఓపిక పట్టి చూస్తే ఖచ్చితంగా వస్తది. అందుకే చాలా లోన్స్ వస్తున్నాయి. చాలా గవర్నమెంట్ లోన్స్ ఉన్నాయి. మీకేదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దగ్గరున్న బ్యాంకులో వాళ్ళనన్నా, డోక్రా వాళ్ళనన్నా, తెలిసిన ఫ్రెండ్స్‌నన్నా ఇలా ఒకసారి కన్సల్ట్ చేయండి. ఇలా వారాల దగ్గర, నెలల దగ్గర వడ్డీలకి తెచ్చుకోవడం కంటే కరెక్ట్‌గా బ్యాంక్ వాళ్ళని మెయింటెనెన్స్ చేయండి. చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. నేనన్నది నేనన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. దయచేసి ప్రతి ఒక్కటి మీ ఐడీ ప్రూఫ్స్ ఫోన్‌లో ఫోటో తీసుకోండి. అది క్లియర్‌గా ఫోటో తీసుకోండి. తీసుకుంటే ప్రాబ్లమ్ ఉండదు. అప్పటికప్పుడే వెళ్ళిపోతాం. అప్పటికప్పుడే ఫోటో తీసేస్తాం, ఇచ్చేస్తాం. ఈరోజైతే నేను 2 టైమ్స్, 3 టైమ్స్ తిరిగా. ఒక్క దాని కోసమే. నాలాగా ఇంకే పర్సన్ ఇబ్బంది పడకూడదు అని నేను ఈ వీడియో చేస్తున్నా. సింపుల్‌గా చెప్పాలనుకుంటే నా బండి వెళ్ళడానికి పెట్రోల్ కూడా లేదు. ఇంకా దేవుడు ఏదో ఒక హెల్ప్ చేస్తాడని నేను దేవుడిని ఎక్కువ నమ్ముతాను కాబట్టి, భగవంతుడిని నమ్ముతాను కాబట్టి తెలిసిన అన్నయ్య ఉంటే ఆ అన్నయ్య బండి మీద 2, 3 సార్లు తిరిగా. వాళ్ళు ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి?
ఆటో వెళ్ళడానికి లేదు. అదే డబ్బులుంటే బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను ఆటోకుంటే డబ్బులు. కాబట్టి గవర్నమెంట్ వచ్చేయి ప్రతి ఒక్కటి ఒక రాయి వెయ్యండి. వస్తే గుడ్ లక్, రాపోతే బ్యాడ్ లక్, అంతే. పోయేదేముంది? మా అంటే జిరాక్స్ ఖర్చు అవుతాయి, లేదా అప్లికేషన్ ఖర్చు అయ్యిద్ది, అంతేగా. వీళ్ళకి వడ్డీలు వాళ్ళకి దెబ్బ పెట్టట్లా. కొంచెం కష్టపడతాం, ఒక రోజు 2 రోజులు పని మానేస్తాం, పోయేదేముంది, నష్టం ఏంటి? నేనైతే ఇలాగే ఆలోచిస్తా. నా వీడియో మీకు ఎవరికైనా నచ్చకపోతే ఐఎమ్ రియల్లీ సారీ. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వరకు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నా ఎదుట ఏదైనా జరిగినా కూడా షేర్ చేయాలనిపించితే ఖచ్చితంగా నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ తెలియజేస్తా. నచ్చితే చిన్న లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియోకి వచ్చాను.